6 మాసాలుగా ఒక మంచి పరిపాలన, ఎన్నో ఇబ్బందులు ఉన్నా సరే ఒక మంచి పరిపాలన అందించడంలో మన ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు కృషి చేస్తూ ముందుకు సాగుతున్నారు. అందులో భాగంగా మీ అందరికీ తెలిసిందే మంచి పథకాలు పెట్టడం జరిగింది. రుణమాఫీ విషయంలో కానీ, అటు పెన్షన్లు కానీ, అలాగే ఇటీవల సంక్రాంతి కానుకలు కానీ, ఇలాంటి ఎప్పుడూ లేని విధంగా కరెంటు కూడా బాగుపడిన సందర్భాలు ఉన్నాయి. అలాగే రోడ్లు కూడా మనకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తూ అన్ని చోట్ల కూడా రోడ్లు బాగు చేసే కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగింది. ఇలా దిగ్విజయంగా ప్రభుత్వం కొనసాగుతోంది. అదే ఉద్దేశంతో ఈ తెలుగుదేశం ప్రభుత్వానికి రావడం కారణం 10 సంవత్సరాలుగా ఎన్నో ఇబ్బందులున్నా సరే కార్యకర్తలు పార్టీకి అండగా ఉంటూ మంచి విజయాన్ని అందించడంలో కార్యకర్తలు కృషి చేశారు. అందుకోసమే అటు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు ఒక మంచి పథకాన్ని, సభ్యత్వ నమోదులో ఒక కొత్త ఒరవడిని దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఆన్లైన్ ద్వారా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టడమే కాదు, అందులో ఇన్సూరెన్స్ కార్యకర్తలకు అండగా ఉండాలి, వాళ్ళకి ఆసరాగా ఉండాలి, భరోసాగా ఉండాలనే ఉద్దేశంతో ఇన్సూరెన్స్ స్కీమ్ ని ప్రవేశపెట్టడం జరిగింది. ఎవరైతే ఈ సభ్యత్వాలు తీసుకుంటారో వారికి 2 లక్షల రూపాయల ప్రమాద బీమా కానీ, అలాగే వాళ్ళకి యాక్సిడెంట్ లో ఏదన్నా దెబ్బలు ఏమైనా తగిలినా వాటి కోసం కూడా 50,000 ఇన్సూరెన్స్ ఇవ్వడం జరుగుద్ది. అలాగే బస్సులు, ప్రైవేట్ బస్సులో కొన్ని సర్వీసులు కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఆ సర్వీసులకు 10% లెస్ తో ప్రయాణం కూడా సాగించవచ్చు. అలాగే కొన్ని హాస్పిటల్స్ ఉన్నాయి. ఈ ఆరోగ్యశ్రీ కానీ కొన్ని రోగాలకు మాత్రమే ఆరోగ్యశ్రీ వర్తిస్తుంది. మిగతా ఏ చిన్న ట్రబుల్ ఉన్నా సరే, ఏ ఆరోగ్య సమస్య ఉన్నా సరే వాటికి 20% నుంచి 50% వరకు రాయితీలు కూడా మన తెలుగుదేశం ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు ఒక మంచి ఉద్దేశంతో, కార్యకర్తలకు అండగా ఉండాలనే ఉద్దేశంతో ఈ సభ్యత్వం నమోదు చేయడం జరిగింది. ఎక్కడా లేని విధంగా ఈ గ్రామంలో చాలా ఎక్కువగా చేశారు. కొన్ని గ్రామాల్లో తక్కువగా నమోదైనా సరే ఒక చిన్న గ్రామం అందరూ బేరీజ్ చేసుకుంటే అలాంటి మంచి సభ్యత్వ కార్యక్రమానికి ఇటు గ్రామాధ్యక్షులు సూరిబాబు గారు, గోపి కృష్ణ గారు, జయబాబు గారు, అలాగే అనిల్, వీళ్ళంతా ఎంపీటీసీలు ఇద్దరు మంచి కృషి చేసి మంచి సభ్యత్వం చేశారు. కార్యకర్తలకు ఎప్పుడు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని తెలియజేసుకుంటూ వీరందరికీ అభినందిస్తూ ఈరోజు ఈ కార్డు డిస్ట్రిబ్యూషన్ జరుగుద్ది.